వైట్ డిశ్చార్జ్ అవుతుంది అంటే క్యాన్సరే ఉంటుంది అని చెప్పి చాలామంది అనుకునే విషయం. సో ఈ వైట్ డిశ్చార్జ్ అనేది ఎప్పుడు నార్మల్, ఎప్పుడు ఇన్ఫెక్షన్ సూచిస్తుంది, ఎప్పుడు క్యాన్సర్ని సూచిస్తుంది, వీటికి తేడా ఏంటి అనే టాపిక్ మనం ఈరోజు మాట్లాడదాం. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం. చాలామందికి సమాజంలో ఉన్న అపోహ ఏంటి అంటే వైట్ డిశ్చార్జ్ అవుతుంది అంటే ఖచ్చితంగా క్యాన్సర్ ఉంటుంది అని చెప్పి. జనరల్గా మనకి సర్విక్స్ నుంచి కానీ వెజైనా నుంచి కానీ అంటే గర్భసంచి ముఖద్వారము, వెజైనల్ పార్ట్ వీటన్నిటి నుంచి ఎంతో కొంత సెక్రీషన్స్ అనేది ఉంటుందన్నమాట. ఇది జనరల్గా ఆడవాళ్ళ ప్రతి ఒక్కరికి నెలసరి మొదలైన దగ్గర నుంచి నెలసరి ఆగిపోయే వరకు అంటే ప్యూబర్టీ నుంచి మెనోపాజ్ వరకు వైట్ డిశ్చార్జ్ అవ్వటం అనేది ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఉంటుంది. కాబట్టి వైట్ డిశ్చార్జ్ అవ్వగానే క్యాన్సర్ ఉంది, నాకు బాగా వీక్గా అనిపిస్తుంది, కాళ్ళు చేతులు లాగుతున్నాయి, ఇవన్నీ అనుకోవటం అపోహ మాత్రమే. సో ఈ వైట్ డిశ్చార్జ్ అనేది కామన్గా ఎప్పుడవుతుంది, మనకు పీరియడ్ రావడానికి ముందు కానీ, పీరియడ్ అయిపోయిన తర్వాత కానీ, లేకుంటే పీరియడ్కి నెలసరి మధ్యలో అంటే ఎగ్ రిలీజ్ టైంలో కానీ, లేకుంటే భార్యాభర్తలు కలిసినప్పుడు ఇంటర్కోర్స్ టైంలో కానీ, ప్రెగ్నెన్సీ టైంలో కానీ నార్మల్గా కంటే కొంచెం వైట్ డిశ్చార్జ్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. మనకి వైట్ డిశ్చార్జ్ వలన మనకి నష్టమేమి ఉండదండి. ఇది ఇందులో మనకి లాక్టోబేసిల్లై ప్రొటెక్షన్ బ్యాక్టీరియా ఉంటాయి కాబట్టి మనకి ఇది ఇన్ఫెక్షన్స్ రాకుండా ప్రొటెక్షన్ లాగా కూడా పనిచేస్తుంది. కాబట్టి ప్రెగ్నెన్సీలో ఏమవుతుంది, మనకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది ప్రెగ్నెన్సీలో, కాబట్టి ఇన్ఫెక్షన్ల రిస్క్ ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రెగ్నెన్సీలో వచ్చే ఇన్ఫెక్షన్లు తగ్గిస్తుంది. నార్మల్ టైంలో పీరియడ్స్కి ముందు తర్వాత కూడా ఈ వైట్ డిశ్చార్జ్ మనకి వచ్చే ఇన్ఫెక్షన్లు తగ్గిస్తుంది. అదే ఓవ్యులేషన్ ఎగ్ రిలీజ్ టైంలోనైతే భార్యాభర్తలు కలవటానికి ఇది ఒక లూబ్రికేషన్ లాగా పనిచేస్తుంది. అండ్ ఇంటర్కోర్స్ చేసినప్పుడు స్పర్మ్ లోపలికి ఈజీగా స్విమ్ చేయడానికి ఈ వైట్ డిశ్చార్జ్ అనేది యూజ్ అవుతుందన్నమాట. సో వైట్ డిశ్చార్జ్ అనేది ప్రతి ఆడవాళ్ళకి అవుతుంది. దీనివల్ల ఉపయోగాలు కూడా ఉన్నాయి. సో మనం వైట్ డిశ్చార్జ్ ఎప్పుడు ప్రాబ్లం కింద చెప్తాము అని అంటే, ఒకటి వైట్ డిశ్చార్జ్ మనకి నార్మల్గా లేదు, అబ్నార్మల్గా ఉన్నప్పుడు ఏముండొచ్చు, మోస్ట్ కామన్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. సో మనకి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఎలా తెలుస్తుంది, క్యాన్సర్కి ముందు స్టేజ్లో ఎలా తెలుస్తుంది, క్యాన్సర్ ఉన్నప్పుడు ఎలా తెలుస్తుంది అనేది మనకున్న డౌట్. సో మనకి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఎలా తెలుస్తుంది, నార్మల్గా వైట్ డిశ్చార్జ్ అనేది క్లియర్ వైట్గా ఉంటుంది అండ్ మైల్డ్ స్మెల్ ఉంటుంది తప్ప చెడు వాసన అనేది ఉండదు. సో ఎప్పుడైతే వైట్ డిశ్చార్జ్ అనేది బాగా ఎక్కువగా అవుతూ ఈ 5 లక్షణాలు ఉంటాయో ఇన్ఫెక్షన్ కింద మనం పరిగణించవచ్చు. వైట్ డిశ్చార్జ్ ఏంటి అంటే ఇట్లా ఉండలుగా కానీ, కర్డీ వైట్ కానీ, కలర్ చేంజ్ అయి రావటం కానీ, అంటే కన్సిస్టెన్సీలో చేంజ్ వచ్చినా కానీ, లేకుంటే కలర్ చేంజ్ వచ్చినా కానీ ప్రాబ్లం కింద తీసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఈ వైట్ డిశ్చార్జ్ బాగా చెడు వాసన రావటము, బాగా ఎక్కువగా ఈ అండర్ గార్మెంట్స్ వెట్టేటట్టుగా అవటము, అది కూడా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు అవ్వచ్చు అనమాట. అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు వైట్ డిశ్చార్జ్ దురదతో కూడుకొని పెరుగు తొలకల్లాగా ఉంటుందన్నమాట. సో ఈ లక్షణాలతో పాటు వెజైనల్ ఏరియాలో కొంచెం ఇన్ఫ్లమేషన్ అంటే బాగా రెడ్నెస్ లాగా ఉండటము, భార్యాభర్తలు కలిసినప్పుడు నొప్పిలాగా ఉండటము, పొత్తి కడుపు నొప్పి, యూరిన్ ఇన్ఫెక్షన్స్, ఈ లక్షణాలు ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్ కింద కన్సిడర్ చేస్తామన్నమాట. సో ఇన్ఫెక్షన్ ఉంటే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్కి మనం ఒక డే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్కి 3 days, కొన్నిటికి 1 week to 2 weeks ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఇన్ఫెక్షన్ అనేది మనం ఈజీగా ట్రీట్మెంట్తో సరి చేసుకోవచ్చు. ఇంకొకటి క్యాన్సరస్ కండిషన్స్. సో వైట్ డిశ్చార్జ్ క్యాన్సరస్ కండిషన్లో మనం ఎలా గుర్తుపట్టవచ్చు, ప్యాప్స్మియర్తో. ప్యాప్స్మియర్ చేయటం వల్ల మనకి సర్వైకల్ క్యాన్సర్ రావటానికంటే ఒక 10 సంవత్సరాల ముందే మనం సర్వైకల్ క్యాన్సర్ని పసిగట్టవచ్చు అన్నమాట. కాబట్టి 21 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల మధ్యలో ప్రతి ఒక్క ఆడవాళ్ళు ప్యాప్స్మియర్ టెస్ట్ అనేది 3 yearsకి ఒకసారి కంపల్సరీగా చేయించుకోండి. సో దీనిలో మనం సర్విక్స్ ముఖద్వారం దగ్గర నుంచి మనం వైట్ డిశ్చార్జ్ సెల్స్ అనేది స్క్రేపింగ్ చేసి దాన్ని మనం టెస్ట్కి పంపించినప్పుడు నార్మల్ సెల్స్ ఉన్నాయా, ఏమన్నా క్యాన్సర్ వచ్చే ఇండికేషన్ ఏమైనా ఉందా అనేది తెలుస్తుంది అనమాట. వన్స్ ఈ టెస్ట్లో ఏదన్నా అబ్నార్మల్ ఉంది అంటే మళ్ళీ 1 yearకి రిపీట్ చేయించుకోవచ్చు. లేదు పూర్తిగా నార్మల్ ఉంది అంటే ఎవ్రీ 3 yearsకి ఒకసారి
మనకి 65 ఇయర్స్ వచ్చే వరకు చేయించుకోవచ్చు. సో 21 ఇయర్స్ నుంచి 65 ఇయర్స్ మధ్యలో ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి రెగ్యులర్గా ప్రతి ఒక్క ఆడవాళ్ళు ప్యాప్స్మియర్ చేయించుకుంటే మీకు ఏమన్నా క్యాన్సర్ వచ్చే ముందు లక్షణాలు ఉంటే ఈజీగా తెలుస్తాయి. సో ప్యాప్స్మియర్కి మీకు పెద్దగా ప్రిపరేషన్ ఏమీ అవసరం లేదు. మీ దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ డాక్టర్ గారు ఎవరైనా చేస్తారు. దీనికి మీరు పీరియడ్స్ టైంలో కాకుండా ఎప్పుడైనా చేయించుకోవచ్చు. కాకపోతే టెస్ట్ చేయించుకోవడానికి ఒక 2 డేస్ ముందు వెజైనల్ ట్యాబ్లెట్స్ కానీ సపోజిటరీస్ కానీ వాడకుండా ఉంటే బెటర్. అండ్ ఇంటర్ కోర్స్ కూడా ప్యాప్స్మియర్ టెస్ట్ చేయించుకోవడానికి ఒక 2 డేస్ ముందు ఇంటర్ కోర్స్లో కూడా పార్టిసిపేట్ చేయకుండా ఉంటే బెటర్ అనమాట. సో ఇది మీకు నొప్పి ఏమీ లేకుండా ఓపీలోనే చేసే ప్రొసీజరు. సో రెగ్యులర్గా ప్యాప్స్మియర్ చేయించుకోవటం వల్ల మనకి క్యాన్సర్కి రావడానికి ముందే ప్రీ క్యాన్సర్ స్టేజ్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే గుర్తించవచ్చు. థర్డ్ కండిషన్ ఏంటి? క్యాన్సర్ అనేది వైట్ డిశ్చార్జ్లలో క్యాన్సర్ అనేది రేర్ కండిషన్, మోస్ట్ కామన్ ఇన్ఫెక్షన్సే ఉంటాయి అన్నమాట. సో మనకి క్యాన్సర్ ఉన్నప్పుడు వైట్ డిశ్చార్జ్ ఎలా అవుతుంది? కొంతమంది వైట్ డిశ్చార్జ్ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అంటే ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు చూయించుకొని ట్రీట్మెంట్ తీసుకున్నది ఉత్తమము, ప్యాప్స్మియర్ చేయించుకుంటే ఇంకా ఉత్తమము. నెగ్లెక్టెడ్ కేసులో ఏంటి? సర్విక్స్ దగ్గర ఏదైనా గడ్డలాగా ఫామ్ అయినప్పుడు మెయిన్గా వైట్ డిశ్చార్జ్ ఎట్లా ఉంటుంది? బాగా చెడు వాసనలాగా వాటర్ కారుతున్నట్టుగా, అది కూడా వాటర్ కూడా క్లియర్గా లేకుండా కొంచెం బ్లడ్ స్టెయిన్డ్ ఉంటుందన్నమాట. సో బ్లడ్ స్టెయిన్డ్ వాటరీ డిశ్చార్జ్ చెడు వాసనతో ఉంటుంది. అండ్ భార్యాభర్తలు కలిసినప్పుడు నొప్పితో పాటు బ్లీడింగ్ అనేది ఎప్పుడైతే ఉంటుందో అది క్యాన్సర్ని కొంతవరకు సూచిస్తుంది. సో దాన్ని మనం పరీక్షల్లో గుర్తించవచ్చు. సో వైట్ డిశ్చార్జ్ అవుతున్నప్పుడు ప్రతిసారి క్యాన్సర్ కాదు, మోస్ట్ కామన్గా నార్మల్ ఉంటుంది. అండ్ తర్వాత సెకండ్ మోస్ట్ కామన్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. అండ్ రేర్గా ఉండేదే క్యాన్సర్ అన్నమాట. సో క్యాన్సర్ స్టేజ్ వరకు వెళ్ళకుండా మనం ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోండి. అంతే తప్ప వైట్ డిశ్చార్జ్ అవుతుంది అనగానే క్యాన్సర్ అని చెప్పి భయపడిపోయి గర్భసంచి చిన్న వయసులోనే తీయించుకోకండి. ఓకేనా? థ్యాంక్ యూ.